నేడు 7 గుర్రాల రథంపై ఆకాశంలో విహరించనున్న సూర్యదేవుని రథసప్తమి పర్వదినం. సరిగ్గా ఇదే రోజు రత్నగిరి వాసుడు సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మి, సత్యవతి దేవితో కలిసి రత్నగిరి ప్రాకారంలో నూతనంగా ముస్తాబైన రథంపై విహరించనున్నారు. టేకు కలపతో 34 లక్షల వ్యయంతో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ కొత్త రథాన్ని నేడు ప్రారంభించనున్నామని అన్నవరం దేవస్థానం ఈవో కె రామచంద్రమోహన్ తెలిపారు. కొండ దిగువన పంపాసత్రంలో ఉన్న ఈ రథంపై శిఖరంపైన ఉన్న ఉదయం 5 గంటలకు కలశ స్థాపన చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ రథాన్ని రత్నగిరికి తరలించారు. అక్కడ తూర్పు రాజగోపురం ఎదురుగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యదేవుడు అమ్మవారికి రథంపైన ఆలయ ప్రకారంలో ప్రదక్షిణ చేయించనున్నారు. ఈ సందర్భంగా 8 దిక్కుల్లో కుంభం పోసి దాని మీదుగా రథాన్ని లాగుతారని పండితులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. యామిని, ఏదైతే సూర్య భగవానుడి జన్మదినం పర్వదినం సందర్భంగా ఈరోజు అన్నవరం దేవస్థానంలోని సత్యదేవుని చిన్న రథం ఈరోజు కూడా ప్రారంభోత్సవం అయితే చేయనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 5 గంటలకి కలశ పూజ అనంతరం అటు తర్వాత రత్నగిరి పైకి ఈ రథాన్ని అప్పుడే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అమ్మవార్లు అలాగే అయ్యవారు ఇద్దరు కూడా, ఏదైతే సత్యదేవుడు అలాగే సత్యవతి దేవి ఇద్దరు కూడా పూర్తిగా అమ్మవార్లు ఈ రథంపై ఇప్పుడు కలిగి తిరుగుతూ రత్నగిరి కొండపై అంతా కూడా రథోత్సవం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ముఖ్యంగా 10 గంటల ప్రాంతానికి ఇది కొద్దిసేపటి క్రితమే ఈ రథంపై అమ్మవారు అయ్యవారు అయితే ప్రస్తుతం ఊరేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా 8 దిక్కుల్లో పూర్ణ కుంభాలు ఉంచి వాటి మీదుగా రథాన్ని లాగుతూ ప్రస్తుతం ఈ వేడికైతే కన్నుల పండుగగా ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్నో ఏళ్లుగా స్వామివారి రత్నగిరిపై రథాన్ని ఊరేగించాలి అని చెప్పి పూర్తిగా ఎన్నో ఏళ్ళ నుంచి భక్తులు కోరుతున్నప్పటికీ ఇన్ని రోజులకి 34 లక్షల రూపాయలు ఖర్చు చేసి స్వామివారికి చిన్న రథాన్ని అయితే ప్రస్తుతం రెడీ చేశారు. అలాగే స్వామివారికి 1,02 లక్షల రూపాయలతో ప్రస్తుతం పెద్ద రథాన్ని కూడా తయారు చేస్తున్నారు. దానిలో 30 మంది కార్మికులు ప్రస్తుతం పెద్ద రథాన్ని కూడా తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా అన్నవరం సత్యదేవునికి సంబంధించి వెండి రథం పైనే పూర్తిగా కూడా రత్నగిరిపై ఈ స్వామివారి ఊరేగింపు, అలాగే రత్నగిరి కిందకి సంబంధించి కూడా కళ్యాణ మహోత్సవాలకి పూర్తిగా కూడా ఈ వెండి రథాన్నే ఉపయోగిస్తూ రావడం, అది పూర్తిగా శిథిలమైపోయిన పరిస్థితుల్లో ఎప్పటి నుంచో భక్తుల కోరిక మేరకు ప్రస్తుతం బస్తరు టేకుతో ఈ చిన్న రథాన్ని 34 లక్షల రూపాయల వ్యయంతో ప్రస్తుతం పూర్తి చేశారు. పూర్తిగా 4 చక్రాల రథంగా ప్రస్తుతం ఒక రథం తయారు చేయడం, దానిపైన సింహాసనంపై పూర్తిగా కూడా 4 దిక్కుల ఏదైతే దేవతామూర్తుల విగ్రహాలు, ఏదైతే రథానికి పూర్తిగా కూడా 2 గుర్రాలు ముందు కూడా అమర్చి పూర్తిగా కన్నుల పండుగ ఎంతో ఆకర్షణీయంగా కూడా దీన్ని రూపుదిద్దడం జరిగింది. దానిలో ప్రస్తుతం ఈ అన్నవరం సత్యదేవుడు పూర్తిగా అమ్మవార్లు ప్రస్తుతం ఊరేగింపు కార్యక్రమం ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. పూర్తిగా కూడా దీనికి సంబంధించినంత వరకు దీనికి వెండి తాపడం కూడా చేయాలని తొలుత భావించినప్పటికీ దాతల సహకారం పూర్తి స్థాయిలో రానందున తర్వాత ఈ కార్యక్రమం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు టేకు రథాన్ని పూర్తిగా కూడా ఈ రథసప్తం రోజున, ఏదైతే సూర్య భగవానుడి జన్మదినం పర్వదినం రోజున ఈ రథాన్ని అయితే ప్రారంభోత్సవం చేయాలని ప్రస్తుతం భావించి, అలాగే ఈవో రామచంద్రమోహన్ పూర్తిగా కూడా దీనికి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం, ప్రస్తుతం అన్నవరంలోని కొండపై రత్నగిరిపై ప్రస్తుతం ఈ కార్యక్రమం స్వామి అమ్మవార్లు ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతున్నది. భక్తులు కూడా భారీ సంఖ్యలో అయితే ప్రస్తుతం ఇక్కడికి తరలి వచ్చారు. ఏకూజాము నుంచే ఒకవైపు సూర్య భగవానుడికి పాలాభిషేకం, అలాగే పాలుతో నైవేద్యం సమర్పించడం, అలాగే ఈ ఏదైతే రత్నగిరిపై ఉన్నటువంటి సత్యదేవుని తేరుగా పిలువబడే రథాన్ని ప్రస్తుతం ఊరేగింపులో భాగంగా కన్నుల పండుగ స్వామి అమ్మవార్ల ఆసనం మీద ప్రస్తుతం దర్శించుకుంటూ ఏదైతే తమ కోరిన కోరికలు తీర్చేటటువంటి అన్నవరం సత్యదేవునికి మొక్కుతూ తాను మొక్కుకున్నటువంటి మొక్కులు తీర్చుకుంటూ పూర్తిగా కూడా భక్తులు పరవశించిపోతున్న పరిస్థితులు ప్రస్తుతం అన్నవరం కొండపై మనం చూడవచ్చు. విజువల్స్లో కూడా పూర్తిగా కూడా పూర్ణాహితితో పూర్తిగా ప్రస్తుతం రథాన్ని అయితే ఊరేగిస్తూ రత్నగిరి కొండపై కూడా ప్రస్తుతం ఈ టేకు రథం ప్రస్తుతం కలిగి తిరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. భక్తులు కూడా ఈ సత్యదేవాయ నమః, ఓం నమో సత్యదేవాయ అంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఆ నామస్మరణతో అన్నవరం కొండ కూడా మారుమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఎప్పటి నుంచో భక్తుల కళ, అలాగే ఈవో ఆజాద్ ఏదైతే గతంలో పనిచేసినటువంటి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ నిర్ణయాలు ప్రస్తుతం కళ సాకారమైంది.
చిన్న రథం ప్రస్తుతం అన్నవరం సత్యదేవునికి రెడీ అయింది. మరొక 3 నెలల్లో స్వామివారికి పెద్ద రథం కూడా తయారవుతుంది. భక్తుల కోరిక తీరింది. అన్నవరం సత్యదేవుడు ఇక మీదట సొంత వాహనంలో పూర్తిగా కూడా ఊరేగింపులో కానీ కళ్యాణ మహోత్సవాలు కానీ ఈ రథంపై అయితే రత్నగిరిపై, అలాగే దిగువన ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవాల సమయంలో దిగువన పెద్ద రథంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమం, గిరి ప్రదక్షిణ తదితర కార్యక్రమాలు చేపట్టడానికి ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు దేవస్థానం పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం త్వరితగతిన ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం కన్నుల పండుగ స్వామి అమ్మవార్ల రత్నగిరిపై రథంపై ఊరేగుతున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వర్మ.